ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వందే శివం నారాయణం బ్రహ్మదేవం వందే అంజనీసుతం వందే శ్రీ పార్వతీం లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం వందే సర్వఋషీణాం శ్రీదేవతానాం వందే గురూణాం గురుం వందే గుహం గణపతిం సూర్యచంద్రం వందే శ్రీ విశ్వేశ్వరం. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఉగాది పండుగ యుగమునకు ఆది. యుగాది అనే పండుగ ఎవరు పేరు పెట్టినారు, అది ఎందుకు వచ్చినది? ఈనాడు యుగాది అన్ని పండుగల కన్నా ముందుగా వచ్చినటువంటిది యుగాది. ఈ బ్రహ్మదేవుడి సృష్టిని సృష్టించి సమస్త పంచభూతాలను, సమస్త దేవతాగణాలను, సమస్త యక్ష కిన్నెర గంధర్వులను, సమస్త లోకాలను సృష్టించినారు. అందరూ బ్రహ్మదేవుణ్ణి పొగుడుతున్నారు, సృష్టికర్త కదా, స్తుతిస్తున్నారు. అప్పుడు అందరూ స్తుతించే సమయంలో ఆనంద పారవశ్యంలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు మరి అప్పుడు పండుగ జరుగుతుంది కదా. యుగము అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 4 యుగాలు. ఇది మహాయుగము అని అంటారు. 4 మహాయుగాలు అంటారు. ఇట్టి యుగంలో ఈ కృతయుగము స్టార్ట్లోని సృష్టించినప్పుడు బ్రహ్మదేవుడు ఆనంద పారవశ్యంలో పండుగ జరుగుతుందని చెప్పి యుగమునకు ఆది యుగాది అని ఆడ పండుగ చేసుకున్నారు బ్రహ్మాది దేవతలంతా కూడా. ఈ రోజున యుగమునకు ఆదిలో ఏది ఆ పండుగ అంటే యుగమునకు ఆది యుగాది. అంటే యుగమునకు ఆదిలో ప్రథమంలో వచ్చే పండుగ ఏది వచ్చిందంటే యుగాది వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము చైత్రమాసంలో వస్తుంది కావున, వసంత ఋతువు వస్తుంది కావున ఈరోజు బ్రహ్మదేవుడు యుగాది అని చెప్పేసి తన సంకల్పం మాత్రంలో షడ్డసోపేతమైన ఆహారాలు సృష్టించేసినాడు. అందుకోసము వగరు, చేదు, పులుపు, ఉప్పు, కారము, తీపు ఈ షడ్రుసులతో కూడినటువంటి ఈ పచ్చడి చేసేసి బ్రహ్మదేవుడు ఆశీర్వదిస్తూ తాను ఈ శ్లోకమును చదువుతూ సమస్త ఋషిగణము, సమస్త దేవతలంతా కూడంగా శతాయురు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అని అంటూ ఈ శ్లోకమును చదువుతూ ఈ యుగాది ప్రసాదమును, ఈ యుగాది ప్రసాదమును షడ్రసోపేతమైనటువంటి షడ్రుసులతో కూడుకున్నటువంటి ఈ పచ్చడిని అంటే ఈ ప్రసాదమును ఈ శ్లోకము చదువుతూ ఎవరు తింటారో, ఎవరు స్వీకరిస్తారో శతాయు 100 సంవత్సరాలు జీవిస్తారు అని బ్రహ్మదేవుడు చెప్పినాడు. శతాయురు వజ్రదేహాయ వజ్రదేహ సంపన్నులుగా వజ్రదేహాలుగా ఉంటాయి. సర్వసంపత్కరాయ చ సర్వసంపత్కరాయ చ సమస్త సంపదలు చేకూరుతాయి. సర్వారిష్ట వినాశాయ సమస్త అరిష్టములు నశిస్తాయి అంటే వినాశనాన్ని పొందుతాయి. అరిష్టములు అంటే దుఃఖములు, పీడలు, రకరకాలు అన్నీ పోతాయి. సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఎవరైతే ఈ నిమ్మ ఆకును, ఈ పూతను ఎవరైతే స్వీకరిస్తారో ఇవన్నీ కూడా తొలగిపోయి శుభమును కలుగుతుంది. సమస్త రోగములు తొలగిపోతాయి, సమస్త పీడలు తొలగిపోతాయి, సమస్త అరిష్టాలు తొలగిపోతాయి. ఇది స్వీకరిస్తూ ఈ ప్రసాదం, ఈ ఉగాది రోజున చేసినటువంటి ప్రసాదము స్వీకరిస్తూ ఈ శ్లోకం అందరూ కంఠస్థం చేసుకోవాలి.
చేసుకొని అందరూ ఆ చదువుతూ స్వీకరించినప్పుడు ఆ ఫలితం ఉంటుంది తప్పనిసరిగా. ఇది మంత్రం మహిమ, ఇది శ్లోకంగా భావించకూడదు, మంత్రంగా భావించాల. అందుకోసమే శతాయు వజ్రదేయాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ నిమ్మ పూతను అనగా దళం అంటే ఆకు అని వర్ణించింది. ఇది ఎవరైతే స్వీకరిస్తారో ఈ రోజున వాళ్ళ సమస్తమును అరిష్టములు తొలగిపోతాయి, సమస్త రోగాలు తొలగిపోతాయి. సర్వారిష్ట వినాశాయ నిమ్మకం దళభక్షణం. ఇంకొకటి ఏంటంటే, ఈ ఒక్కరోజైనా ఈ నిమ్మ పూతను ఈ నిమ్మ ఆకును అని ప్రశ్న వేసినప్పుడు, ఇది ఈ రోజున మీరు ఓపికండి, ఇప్పుడు ఇంకొక వారం రోజులు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పూత వారం రోజులు అన్ని పిందెలు వచ్చేస్తాయి, అప్పుడు దొరకమన్నా దొరకదు. అందుకోసం ఆశ్రమంలో చాలా వేప చెట్లు ఉన్నాయి, కావాలంటే అంతా తీసుకొని అది మంచిగా నీడకు బాగా ఎండబెట్టుకొని దాన్ని బాగా పొడి కొట్టుకొని మీరు రసం చేస్తుంటారు కదా, ఆ రసంలో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఉండండి సంవత్సరం పొడుగు. అలా వేసుకుంటే దానివల్ల షుగరు వ్యాధి అంటే సర్వారిష్ట వినాశాయ శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నిమ్మకం దళభక్షణం. ఇది అప్పుడప్పుడు సర్వరోగములు కూడా నశిస్తాయి. ఈ ఔషధములలోకెల్లా గొప్ప ఔషధం ఏదంటే ఈ నిమ్మ పూత. ఆ నిమ్మ పూత చేదుగా ఉంటుంది, సర్వరోగాలను గుణంగా తొలగిస్తుంది. దాన్ని మీరు ప్రతిరోజున రసం చేసినప్పుడు అందులో కానీ కొంచెం సాంబార్లో కానీ ఇప్పుడు పసుపు వేస్తున్నారు, మంచిదే. దాంతోపాటు ఇది కొంచెం వేసుకొని అవి కూడా వేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నిమ్మ ఆకు ఉంటుందనుకో, ఆకును తీసుకొని ఎర్రగా ఉంటుంది ప్రథమంలో, అది తీసుకొని నెయ్యిలో కొంచెం అలా వేయించుకొని కొంచెము చింతపండు బాగా వేసుకొని కొంచెం ఎక్కువగా, ఇంకా కొంచెము పులుపు చేదుగా ఉందని మీకు తోస్తే, షుగరు అలాంటివి లేకుంటే కొంచెం బెల్లం ముక్క కొంచెం అట్లా వేసుకొని బాగా దంచుకొని తింటే ఈ రోగ నిరోధక శక్తి సిద్ధిస్తుంది, రోగాలు రావు. యాపాకును అలా ఉపయోగించవచ్చును. ఈ పూత ఉందనుకో, అది కొంచెము ఆరబెట్టి బాగా పొడి చేసుకొని రోజు ఒక స్పూను తినేసేయండి. అది చేదుగా ఉంటుందని మీకు తోస్తే ఒక సీసాలో భద్రపరిచి అందులో బాగా పెట్టి తేనె, శుద్ధమైన తేనె ఉంటుంది కదా, ఆ తేనె అందులో పోసి బాగా మగ్గుతుంది, బాగా కొంచెం ఎండకు అలా పెడితే అంతా పీల్చుకుంటుంది. రోజు ఒక స్పూను మీరు తిన్నారనుకో, తీయగా ఉంటుంది, ఆ సమస్త రోగ నివారణ జరుగుతుంది. ఆ విధంగా స్వీకరించవచ్చును. ఇంకా మీకు అలా లేకపోతే కొంచెం తేనె దొరకదు, శుద్ధమైన తేనె దొరకదు అని మీకు అనుకుంటే రోజు ఒక స్పూను, అర స్పూను అలా వేసుకొని నీరు తాగినా సరిపోతుంది. ఇంకా ఈ యాప లేత ఇప్పుడు చిగురు దాన్ని అంతా తీసుకొని నీడలో బాగా ఎండబెట్టి దాన్ని బాగా దంచి, లేదా ఎండబెట్టి ఇప్పుడు ఒకళ్ళ పచ్చిగా ఉందనుకో బాగా నూరి లేదా ఎండబెట్టి అయినా సరే నీడలు ఎండబెట్టి పొడి చేసుకుని రోజు ఒక స్పూన్ వేసుకున్నా చాలు, తిన్నా సరే నీరు తాగేసి అయిపోతుంది. దానివల్ల ఎంతో ఆరోగ్యకరమైనటువంటి విషయము. లేదా పచ్చిగా ఉందనుకో, దాన్ని బాగా ఇప్పుడే నూరికి చిన్న చిన్న వంటలుగా చేసుకొని నీడలో బాగా ఆరబెట్టుకొని చాలా చేసి పెట్టుకొని రోజు ఒకటి మీరు మింగేసినారనుకో చాలు, చిన్న చిన్నగా. దానివల్ల ఎంత ఉపయోగం ఉందంటే అంత ఉపయోగం ఉంది. బయట మాటలు తింటున్నాం, బయట ఎన్నెన్నో డబ్బు ఖర్చు పెడుతున్నాం. ఇది స్వయంగా ఇది ధన్వంతరి మహర్షి చెప్పినటువంటిది, శాస్త్ర పురాణముల యందు ఆయుర్వేదిక శాస్త్రముల యందు చెప్పబడినటువంటి రహస్యం.
అందుకోసము అవి తింటే కడుపులో ఉన్న పేగులలో కానీ అక్కడ పురుగులున్నా క్రిములున్నా మరణిస్తాయి, అంటే చనిపోతాయి, ఆరోగ్యం కలిగిస్తుంది. అందుకోసం ఈ దళాలను కానీ ఈ పూతను కానీ ఇవన్నీ కూడా మీరు తింటే చాలు. పూర్వకాలంలో వేప పుల్ల వేసేవాళ్ళు, ఇవి ఇప్పుడు లేదు. వేప పుల్లను వేసినందువల్ల దాన్ని బాగా ఆ వసరును తింటూ, వేప పుల్ల ముందు వేసినప్పుడు చేదుగా ఉంటుంది. తినగ తినగ అనగనగరాగ మతి చెయ్యుల్లుచునుండు తినగ తినగ వేమ తెయ్యనుండు సాధనంబున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమను యోగి. అందుకోసము ఈ వేప పుల్లను ప్రతిరోజు తింటూ దాన్ని పైన ఎప్పుడు తింటూ దాని పండ్లు తోముతూ దాని రసాన్ని ముందు పండ్లు బాగా శుద్ధంగా తోముకొని బాగా శుద్ధంగా కడుక్కొని ఈ వేప పుల్లను బాగా నములుతూ దాన్ని వసరు మింగినా చాలు రోగ నిరోధక శక్తి, సమస్త రోగాలు నశిస్తాయని కూడా ఆయుర్వేదిక శాస్త్రంలో చెప్పబడింది. ఈనాడు వేప పుల్ల లేకుంటే ఏదేదో మన రకరకాలు తోముకుంటున్నారు. అవి దొరకలేక అనుకూలాలు లేక ఉంటే ప్రతిరోజు అది నములుతూ దాన్ని ముందు నోరు శుద్ధంగా చేసుకొని బాగా నములుతూ దాన్ని వసరు మింగుతూ ఉన్నందువల్ల పూర్వకాలంలో పొలాల దగ్గరికి వెళ్ళి అదే తోముకుంటూ అదే మింగుతూ ఉన్నందువల్ల ఈ షుగర్లు ఉన్నాయా, ఈనాడు పుండు వస్తే పుండు మాంతలేదు. ఆనాడు ఇవన్నీ ఉన్నాయా అంటే కాలక్రమేణా దిగజారుతూ పోతున్నాడు మానవుడు. అందుకోసము వేప పుల్లలో అంత అమోఘమైనటువంటి శక్తి ఉన్నది. అందుకోసము ఇక్కడ బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించి ప్రథమంలోనే బ్రహ్మదేవుడే ఈ ఉగాది యుగమునకు ఆది పండుగ కావున యుగాది అని పిలిచి ఆనాడు అందరూ కూడా ఈ నిమ్మక దళమును ఈ పూతతో ఈ షడ్డసోపేతమైనటువంటి ఉగాది పచ్చటిని ఈ శ్లోకము చదువుతూ సమస్త దేవతాగణమంతా స్వీకరించిన రోజు ఈరోజు ఈ ఉగాది రోజున. అందుకోసమే ఇట్టి ఉగాది రోజున అందరూ కూడా ఆనాడు బ్రహ్మ ఉపదేశం చేసినాడు, జీవేశ్వరులు ఐక్యత పొందాలి. జీవుడు పరమాత్మ అంశ కావున జీవుడు పరమాత్మాకారాన్ని పొందాలి, జీవుడు దైవాకారాన్ని పొందాలి. జీవుడు దైవాకారాన్ని పొందాలంటే జీవేశ్వరు యోగము అంటే యోగం అంటే జీవుడు దేవుడు వేరువేరుగా ఉన్నారు. జీవేశ్వరుల కలయిక యోగం. ఇప్పుడు మనం అందరూ కూడా అట్టి యోగమును పొందాలని పరితపిస్తున్నారు. ఈ సభలో అందరూ ముక్తి పొందాలా తరించాలా, పరమాత్మంగా భిన్నంగా ఉన్నటువంటి జీవుడు పరమాత్మలు ఐక్యం కావాలా, జన్మ సాఫల్యత పొందాలనే పరితపిస్తున్నారు. అట్టి జన్మ సాఫల్యత పొందాలి అనుకుంటే ఈ రోజున ఈ ఉగాది రోజున ప్రతిజ్ఞ చేయాలి. జీవుడు ముక్తాత్ముడు కావాలంటే, మీరు యోగ సిద్ధిని పొందాలంటే, మీరు బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే ప్రతిజ్ఞ చెయ్యండి అని యోగశాస్త్రం ఈ శ్లోకం చెప్పబడింది. భయం క్రోధ మథాలస్య అతిస్వప్నాతి జాగరం అత్యాహార మనాహార నిత్యం యోగి వివర్జయేతు. పండుగలు ఎన్నో వస్తున్నాయి. మీ జీవితంలో ఎన్ని ఉగాదులు చూడలేదు, ఎన్ని పండుగలు చూడలేదు. కానీ ఏ పండుగ రోజున దృఢమైన ప్రతిజ్ఞ చేసి అట్టి యోగ సాధన చేస్తారో అప్పుడే కదా మీరు పుట్టినరోజు అక్కడి నుంచి లెక్కలోకి వస్తాయి, లేకపోతే లెక్కలోకి రావు అన్నాడు బ్రహ్మదేవుడు. లేకపోతే పుట్టలోల చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. పుట్టలో చెదలు పుడుతుంది, మరణిస్తుంది, ఏమి లాభం? అందుకోసమే
ఈ సుదినముల యందు పండుగల యందు దృఢమైన ప్రతిజ్ఞ చేసి, నేను మళ్ళీ వచ్చే పండుగ కల్లా నేను ఇటు అరిషడ్వర్గాలను జయిస్తాను, కోపాన్ని జయిస్తాను, తమో గుణాన్ని జయిస్తాను, నిద్రను జయిస్తాను, ఏదో ప్రతిజ్ఞలు చేసి అట్టి దుర్గుణాలను దుర్వ్యసనాలను ఎవరు జయిస్తారో వారు కదా నిజమైన పండుగ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎన్ని పండుగలు చేసుకున్నా సరే, ఎక్కడేసిన సిద్ధ ఎక్కడ గొంగడి అంటే ఎక్కడేసింది అక్కడనే ఉంది గురుదేవ అన్నాడు శిష్యుడు. పుట్టినప్పటి నుంచి ఎన్ని పండుగలో చూసినాం, కానీ పండుగలు వచ్చినప్పుడు జీవుడు కైవల్యాన్ని పొందుట నిమిత్తమై దుర్గుణాలకు స్వస్తి చెప్పి సుగుణాలను ఎవరు ఆహ్వానిస్తారో అప్పుడు కదా జీవిత పర్యంతరము రోజు పండుగ చేసుకునే వాళ్ళు అవుతారు. ఈ ఒక్కరోజనే కాదు సుమా. అందుకోసమే మీరందరూ కూడా ఈరోజు ఉగాది రోజున భయం, క్రోధ, మథాలస్య, అతిస్వప్నాతి జాగరం, అత్యాహార మనాహార నిత్యం యోగి వివర్జయేతి. యోగులకు, భక్తులకు, ధర్మాత్తులకు, పుణ్యపురుషులకు 7 విఘ్నాలు ఉన్నాయి. ధర్మపురుషులైన పరమభక్తులకు, దైవ మార్గంలో పయనిస్తున్న పుణ్యపురుషులకు 7 విఘ్నాలు ఎంటాడుతాయి. ఆ 7 విఘ్నాలు తొలగించుకోవాలి. భయం ముందు ప్రథంలో భయం వెంటాడుతుంది. అమ్మో ఇది సాధిస్తానో సాధించలేనో, ఏమో ఈ యోగాభ్యాసాలు అధికంగా చేస్తే ఏమైనా రోగాలు వస్తాయో ఏమో, ఏమైనా ఇబ్బంది వస్తుందో ఏమో, ఇది మనకు సాధ్యమవుతుందా అని ఈ భయమును తొలగించుకోవాలి. ముందు భక్తుడు నిర్భయుడై ఉండాలి. ప్రథమ సాధన భయం. వివేకానంద స్వామి చెప్పినాడు, నిర్భయత్వమే మోక్షము, పెరికితనమే నరకము అన్నాడు. తన జీవితంలో ఇదే చాటినాడు. నిర్భయత్వమే మోక్షాన్ని కలిగిస్తుంది. నిర్భయులై విహరించండి, అదే మోక్షమునకు సాధన నీకు సిద్ధిస్తుంది. మీరు నిర్వీర్యులై భయకంపితులై మీరు వెళితే మీరు పాతాళ కుహరంలోకి వెళ్ళిపోతారు. నిర్భయులై ఉండి జీవిత పర్యంతరం నిర్భయులై ముందుకెళ్ళండి, మీకు అన్నీ సిద్ధిస్తాయి. అందుకోసమే నిర్భయత్వమే మోక్షము, పెరికితనమే నరకము అన్నాడు వివేకానంద స్వామి. అందుకోసమే వివేకానంద స్వాముల వారు చెప్పినటువంటి దివ్య సూక్తి అందరూ పాటించవలసిందే. భయం అనేది ఎందుకు భయం చెప్పండి? భయపడతారు. నిన్ను అమ్మ కడుపులో ఉండి నిన్ను పోషించినాడు, అణువణువున నిన్ను కాపాడుతున్నాడు. ఈ చరాచర సృష్టిజాలంలో ఈ అంతటి నిమిడీకృతమైన పరబ్రహ్మం అంతటా దేవుడు ఉన్నాడు. దేవుడు లేని చోటు లేదు కదా. అంతటా దేవుడు ఉన్నప్పుడు మీరు భయపడవలసిన అవసరమే ఉంది? నువ్వు కేకారణ్యంలో ఉన్నా దేవుడు ఉన్నాడు, కొండ గుహలో దేవుడు ఉన్నాడు, అరణ్యంలో దేవుడు ఉన్నాడు. మరి అరణ్యానికి పోతే పులులు వస్తాయి, పాములు వస్తుంటే పులులు యందు దేవుడు యందు శివుని ఆజ్ఞ లేని చీమ ఊడంగా కుట్టదు. ఇది సత్యము. భగవంతుని నమ్ముకొని పోతే, అది భగవంతుని నమ్ముకొని వెళ్ళినప్పుడు భక్తుని యొక్క యోగక్షేమాలు భగవంతుడు చూసుకుంటాడు. ఇది సత్యమైనటువంటిది. అందుకోసమే ముందు భయాన్ని తొలగించుకొని, భయం ఎందుకు వస్తుందంటే భగవంతుని పైన విశ్వాసము లేని వారికే భయం కలుగుతుంది. ఇదొక్కటి మీరు గ్రహించండి. భగవంతుని యందు విశ్వాసము లేని వారికే భయం కలుగుతుంది. భగవంతుడు అంతటా ఉన్నాడని ఒక విశ్వాసం కలిగినటువంటి వారికి నువ్వు కేకారణ్యంలో ఉన్నా, ఘోరారణ్యంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, సర్వావస్థల యందు 24 గంటలు సర్వావస్థల యందు భయం అనేది భక్తునికి కలగదు. వాస్తవానికి భగవంతుని సర్వత్రా చూస్తున్నటువంటి పరమభక్తునికి ఆనందము నీకు ప్రాప్తిస్తుంది, భయము తొలగిపోతుంది. సర్వత్రా భగవంతుని చూస్తున్న పుణ్యపురుషులకు భయము లేదు. భయము కలుగుతుందంటే భగవంతుని పైన సంపూర్ణ విశ్వాసము లేనిటువంటి వారికే భయం కలుగుతుంది. అది బాగా జాగ్రత్త. ఈ సూక్తిని బాగా గ్రహించండి. చీకట్లో దేవుడు లేడా, వెలుతురులో దేవుడు లేడా, పిపీలికాది బ్రహ్మ పర్యంతరము హరిహాజ్ఞ లేంది, హరి ఆజ్ఞ లేంది చెట్టుపై నుంచి ఆకు ఊడంగా రాలదు. హరి ఆజ్ఞ లేంది ఆకు రాలదు, శివుని ఆజ్ఞ లేంది చీమ ఊడంగా కుట్టదు. ఆ పరమేశ్వరుని లీలా విలాసం వల్లే పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి
ఎవరిని ఏ విధంగా నడిపించానో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. నా యోగమాయం వల్ల ఈ జగత్తు నేను తిప్పుతున్నాను, పుట్టిస్తున్నాను, నడిపిస్తున్నాను, పోషిస్తున్నాను, ప్రళయం చేస్తాను. ప్రతి జీవి యందు హృదయ పద్మంలో నివాసుండనై వారి పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి నడిపించేది నేనే అర్జున, నన్ను నమ్ముకో అని చెప్తాడు కృష్ణ పరమాత్మ అర్జునునికి. అర్జునుని నిమిత్త మాత్రునిగా చేసుకొని ఆనాడు అర్జునుని నిమిత్త మాత్రంగా చేసుకొని మనందరికి అందించిన దివ్య సందేశము, మానవాళికి అందరికి అందించిన దివ్య సందేశము. అందుకోసమే మీరు ప్రథమంలో ఈరోజు ఉగాది రోజున నేను భయపడను. భయము భగవంతుని యొక్క పాద పద్ధతిని వదిలేయండి. నీకు పుష్పాలుగా అర్పిస్తున్న స్వామి, భయం అనేది భయపడకుండా ఒకటి ఉండాలి. భయపడుచున్నటువంటి వారికి 72,000 నాడులు కంపించిన తర్వాత నిర్వీర్యులై ఏది సాధించలేడు. అందుకోసమే భయపడను అంటే ఆ భయము రావటానికి కారణము భక్తి లేక. ఎక్కడైతే మీకు భయం కలుగుతుందో ఓం నమః శివాయ అని జపం చేసుకొని, మీరు చీకట్లో పోతుంటాడు, కీకారణ్యంలో పోతుంటారు, ఏదైనా భయం కలిగిందనుకో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఓం నమః శివాయ అని ఎప్పుడు జపం చేసుకున్నారో ఆ పంచాక్షరి మహిమ ప్రభావం వల్ల ఈ ఓం నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో భాషిస్తున్నాడు. ఓం భగవంతుని యొక్క నామవాచకము. ప్రతి మంత్రమునకు ఓంకారము శిరస్సు లాంటిది. ఓంకారం లేని మంత్రము నిర్వీర్యమన్నారు మన మహర్షులు వేదశాస్త్రములు యందు. ఓం భగవంతుని యొక్క నామవాచకము. ఆ భగవంతుని యొక్క నామవాచకమైన ఓంకారమును స్మరిస్తూ పంచాక్షరి మహామంత్రమును ఓం నమ శివాయ, నామ శివాయ, ఈ పంచ అక్షరములు ఎవరైతే స్మరణ చేస్తారో ఓం నమ శివాయ అనే మంత్రమును ఎవరు జపిస్తారో వారికి అగ్నిలో వండిన అగ్నిదేవుడు కాపాడుతాడు. వాయు వల్ల హాని నీకు కలగదు, అగ్ని వల్ల హాని కలగదు, పృథ్వీ వల్ల నీకు హాని కలగదు, జలం వల్ల నీకు హాని కలగదు, ఆకాశం అంటే ఎంత ఆకాశం కదా, ఆకాశం వల్ల నీకు హాని కలగదు. ఎవరైతే ఈ పంచాక్షరి మహామంత్రమును జపం చేస్తూ ఏ నీ కించిత్ భయం కలిగినా ఆపదొచ్చినా సర్వావస్థల యందు ఓం నమః శివాయ అని జపం చేసుకున్నటువంటి వారికి ఎక్కడా నీకు హాని కలగదు. పంచభూతాలు నిన్ను కాపాడుతుంటాయి. ఎక్కడ ఏ ప్రాణి వల్ల నీకు హాని కలగదు అని తెలుసుకోండి అని వేదశాస్త్ర పురాణముల యందు మహర్షులు వచించిన ఈ దివ్య సందేశము. అందుకోసమే మీకు భయం ఏమన్నా పొడు చూపినప్పుడల్లా ఓం నమ శివాయ అని జపం చేసుకుంటే చాలు. సర్వ ఆపదల నుండి మీరు విముక్తులైపోతారు. ఏ ఆపదలనేది రావు. అందుకోసమే మీకు భయం కలిగినప్పుడల్లా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని శివనామము కానీ విష్ణునామము కానీ మీరు జపం చేసుకున్నారు. మీ ఇష్టదైవం ఏ దేవుడైనా సరే మీరు జపం చేసుకున్నప్పుడు నారాయణ మంత్రం కానీ పంచాక్షరి మహామంత్రము కానీ మీరు జపం చేసుకోండి చాలు. అప్పుడు సమస్త భయం అనేది వెంటనే నిర్భయత్వం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. భయం అనేది ఈ పిరిగితనం అనేది హృదయ పద్మంలో నుంచి పారిపోతుంది. భగవన్ నామ సంకీర్తన వల్ల వెంటనే పారిపోతుంది. ఇది మీరు గ్రహించండి. అందుకోసమే భయం క్రోధ రెండో విఘ్నము అంటే జీవాత్మలకు మనకు భక్తులైనటువంటి పుణ్యపురుషులు ధర్మపరాయణులైనటువంటి ధర్మాచరణ కలిగినటువంటి పరమభక్తులకు పుణ్యపురుషులకు 7 విఘ్నములు ఉన్నాయి. ఈరోజు ఈ ఉగాది రోజున నేను 7 విఘ్నాలు తొలగించుకుంటాను అని మీరు ప్రతిజ్ఞ చేసుకున్నప్పుడే భగవంతుని యొక్క దగ్గరికి సాన్నిధ్యానికి చేరటానికి జీవుడు దైవాకారాన్ని పొందటానికి అధికారవుతాడు. అందుకోసం ఈ దృఢ ప్రతిజ్ఞ చేసిన రోజే
మనము ఒక్కరోజు కాదు ఎప్పుడు ఉగాది చేసుకున్న వాళ్ళం అవుతాము. అందుకోసమే భయం క్రోధ కోపం వస్తుంది. ఆ కోపము రావడం కూడా రెండో విఘ్నం భక్తునికి. కోపం ఒక్కసారి వచ్చిందనుకో, ఇప్పుడు ఎండకు వెళుతున్నాము, సూర్య తాపం వల్ల చెమట ఉత్పత్తి ఆరోగ్యం కలిగిస్తుంది. అధికంగా వేడింటే కూడా తాపం వల్ల అనారోగ్యం కలుగుతుంది. కానీ సూర్య తాపం వల్ల కలిగే వేడి ఒక విధం, కానీ ఒక్కసారి కోపం వచ్చినప్పుడు ఇలా వణికిపోతాడు, పెరికి పందలాగా గద్గద స్వరం వస్తుంది. కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడలేడు, ఒక దగ్గర నిలిచి ఉండలేడు. అంటే ఎంత భయాందోళన కలిగిస్తుందో కోపం, చూశారా? ఆ కోపం అనే శత్రువు మన హృదయంలో ఉండి మళ్ళీ నిర్వీర్యం చేస్తున్నాడు. ఒక్కసారి కోపం వచ్చిందనుకో ఒళ్ళు వణుకుతుంది, కోపాగ్నిలో రక్తం వేడెక్కుతుంది. సూర్యరశ్మి వల్ల కలిగేది ఆరోగ్యాన్ని కలిగిస్తుందే కానీ ఈ కోపాగ్నిలో వేడెక్కినటువంటి రక్తము చల్లారాలంటే 3 నెలలు పడుతుందని శాస్త్రంలో ఎందుకు చెప్పబడింది. సూర్యరశ్మికి చెమట వస్తుంది, కానీ కోపం వచ్చినప్పుడు కూడా చెమట వస్తుంది. అప్పుడు కోపాగ్నిలో వేడెక్కిన రక్తము చల్లారాలంటే 3 నెలలు పడుతుంది సుమా. 3 నెలలు ఒక్కసారి కోపం వస్తేనే 3 నెలలు ఆరోగ్యము ఉండదు అని వేదశాస్త్ర పురాణం నుండి చెప్పబడినటువంటి రహస్యము. ఒక్కసారి కోపం వస్తేనే 3 నెలల వరకు రక్తము చల్లబడదు. ఈ రక్తపోటు అని రకరకాల తల్లడిల్లుతున్నారు కదా. కానీ ఈ కోపమే అనేది మీరు అణచినారనుకో, జయించినారనుకో, ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది. ఇది విషయం. మీరు కోపాన్ని జయించి చూడండి, ఎంత ముఖ ప్రసన్నత ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో. కోపము ఘోర పాపాన్ని కలిగిస్తుంది. అందుకోసమే ఆ కోపం వచ్చినప్పుడు కోపము ఘోర పాపాన్ని కలిగిస్తుంది. కోపాన్ని కామః, క్రోధః, లోభః, మోహః, మదము, మాశ్చర్యములు ఆర్షడ్ వర్గముల యందు కోపం ఒక్కటి. కోపము వస్తూ ఉన్నప్పుడు పరమేశ్వర ఈ కోపము నా హృదయంలో ప్రవేశించింది, ఈ కోపానికి దాసుడని అయిపోతున్నాను తండ్రి అని మీరు పరమేశ్వరుని ప్రార్థించండి. కోపము వస్తూ ఉన్నప్పుడు భార్య పైన కానీ, భర్త పైన కానీ, పిల్లలపైన కానీ, సంసారంలో సహజమే కదా. ఎక్కువ చిన్నవారి యందు ఎక్కడన్నా బయట ఎవరైనా బాధించినా, ఓ మనోభిష్ట సిద్ధించలేదనుకో, ఏదో కార్యం విఫలమైనప్పుడు పెద్దవారు చిన్నవారి యందు కోపం ప్రదర్శిస్తారు మామూలుగా. కానీ ఒకరు నొప్పించడం కాదు, ఒక్కరిపైన నువ్వు ప్రదర్శిస్తున్నావు, కానీ నీ కోపం పైన నువ్వెందుకు ప్రదర్శించవు? నీ కోపాన్ని నువ్వు అనుసుకొనుట నిమిత్తమై నువ్వెందుకు ప్రయత్నం చెయ్యవు? కోపం ఇతరులు బాగా గాయపరుస్తుంది. కాలు ఇరిగినా సరే తప్పించుకొనవచ్చు, దాన్ని కట్టి దాన్ని నయం చేసుకొనవచ్చు. కానీ కోపం వల్ల వారి మనసు గాయపడింది, హృదయం గాయపడింది అనుకో, అది జీవిత పర్యంతం తల్లడిల్లుతూ ఉంటారు. అందుకోసమే కోపాన్ని అదుపులో పెట్టుకున్నటువంటి వారే వాళ్ళు నిజమైన యోగులు అనిపించుకుంటారు. యోగులము, మేము భక్తులము. మీరందరూ ఉపదేశాలు తీసుకున్నారు, మాలలు వేసుకున్నారు, కానీ ఈ 7 దుర్గుణాలు, ఈ 7 విఘ్నములు తొలగించుకున్నప్పుడే మీరు భక్తులు అనిపించుకుంటారు. అప్పుడు బంధ విముక్తులు అవుతారు మీరు, లేకపోతే కాలేరు, అది సాధ్యం కాదు. ఎవరైనా ఈ సృష్టిలో 7 విఘ్నాలు తొలగించుకున్నవారే అట్టివారికి పరమశాంతిని పొందుతారు, సమస్త దుఃఖములు నిర్మూలనమైపోతాయి. అందుకోసమే మీరు ఒక్కొక్క సాధన భయాన్ని తొలగించుకుంటూ, క్రోధాన్ని తొలగించుకుంటూ, కోపం వచ్చినప్పుడు పూర్వకాలంలో మహర్షులు, ఇప్పుడు కూడా ఉన్నారు పరమభక్తులు, కోపం వచ్చినప్పుడు ఏడవాలట, పరమేశ్వర నాకు అన్ని ఇచ్చినావు, ఈ కోపాన్ని జయించే శక్తి నాకు ఎందుకు ఇవ్వలే తండ్రి అని దేవుని ముందు ఒక పసిపిల్లవాడు ఒక ప్రసాదం నిమిత్తమై
తల్లి ముందు కూర్చొని వెక్కి 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 ఏడుపులతో ఏడ్చినట్టుగా ఈ క్రోధమును జయించే శక్తి నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించు అని భగవంతుని ముందు కూర్చొని ఎవరు పరితపిస్తారో అట్టి వారికి క్రోధము సంపూర్ణంగా నిర్మూలనం అయిపోతుంది. భయం క్రోధమథాలస్య, ఆలస్యము మూడో విఘ్నం. ఆలస్యం అంటే సోమరితనం. ఆలస్యం అనే పదానికి ఉపనిషత్తుల యందు సోమరితనము అన్నాడు. అందుకోసము సీమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షానం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు. ప్రజ్ఞ నశించడమే. ప్రజ్ఞ ఏనాడు నశించిందో అప్పుడు సోమరితనం నీకు ప్రవేశిస్తుంది. ప్రజ్ఞ అనగా ప్రజ్ఞయే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞ జ్ఞానం. అందుకోసమే సీమానం సర్వదుఃఖానం, సమస్త దుఃఖములకు కారణం ఏమంటే సోమరితనము. అందుకోసమే సీమానం సర్వదుఃఖానం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షానం ప్రజ్ఞామాంద్యం విచింతయేత్. ఈ సంసారమునకు ఇప్పుడు ఒక భవనం నిర్మిస్తున్నాం కదా, భవనమునకు నిర్మాణము పునాది ఎంత గట్టిగా ఉంటే అంతకాలం గట్టిగా నిలబడుతుంది భవనం. అట్నే ఈ పుట్టడము చావడము అని ఒకటి ఉన్నది కదా, పుడుతూ సస్తూ ఈ రోగం ఒకటి భవరోగం అంటారు. భవ అంటే పుట్టుక. ఈ పుట్టడము మళ్ళీ చావడము, పుట్టడము చావడము, పుడుతున్నాము. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేశేహనం ఇహ సంసారే బహుదుస్తారే కృపాయ పారే పాహి మురారే. పుడుతున్నారు, పెరుగుతున్నాం, మళ్ళీ ఆకల్లో మరణిస్తున్నాం. మళ్ళీ కర్మశేషం ఉంది. భగవంతుని ప్రార్థించినందువల్ల కర్మశేషం ఉన్నందువల్ల మళ్ళీ జన్మ నీకు ప్రాప్తిస్తుంది. అప్పుడు జన్మ ప్రాప్తిస్తుంది. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణిస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మిని కోపినసక్త అన్నాడు శంకరాచార్యుల వారు. బాల్యావస్థలు ఎందు ఆటపాటలు ఎందు, యవనావస్థలో భార్య పిల్లలు సంసారం ఎందు, వృద్ధాప్యంలో రోగచింతలో పడిపోతున్నానని ఎవరు చూస్తలేరని ఎవరు పట్టించుకుంటలేరని అప్పుడు ఆ బాధతో పోతున్నావు. నువ్వు ఎప్పుడు భగవంతుని చింతిస్తావు అంటే లేచింది మొదలుకొని పరుండే వరకు నీ జీవిత పర్యంతము భగవత్ చింతన చేస్తూ పోతుండాలి. ఒక్కరోజు నేను సపరేట్గా భగవత్ చింతన చేస్తాను, నాకు ఒకరోజు సంసారము నాకు వ్యవధి కాలము కలిగిస్తుంది అనే మాట అసత్యం. సంసారంలో భగవత్ చింతన చేయటానికి నాకు సంసారం కల్పిస్తుంది అన్న మాట అసత్యం. కానీ నువ్వు సర్వేశ్వర ధ్యానం చేస్తూ నువ్వు సంసారంలో ఉండిన కాలాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు కల్పించుకోవాలి, కానీ సంసారం నీకు కల్పించదు. అది కాని పని, నువ్వు కల్పించుకోవాలి. అందుకోసమే తన భయం క్రోధం అథాలస్య. ఈ పునాది భవనానికి పునాది ఎట్లా పునాది బాగుంటే భవనము నిలుస్తుందో, భవనమునకు పునాది ఎట్లా కారణమో ఆ భవనము నిలబడుట నిమిత్తమై పుట్టటానికి చావటానికి భవరోగమునకు కారణము సోమరితనము. ఆ సోమరితనం సంపూర్ణంగా నిర్మూలించాలి. ఆ సోమరితనం పోవాలంటే ఎట్లా స్వామి అని ప్రశ్న. సోమరితనము బద్ధకము అంటే 4 గంటలు లేవకపోవడము, అధిక సంభాషణ చేయడము, వ్యర్థమైన ఆలాపాలు మాట్లాడడము. సుఖమున్న వారికి ముఖం కడగటానికి కూడా తీరిక ఉండదు, అది సోమరితనం. సుఖము ఉన్నటువంటి వారికి ముఖం కడుక్కొని భోంచేయటానికి కూడా తీరుకుండదు. ఆ రచ్చబండల పైన కూర్చుంటారు, ఏ మిత్రుడు వస్తున్నాడా ఎవరు వస్తున్నారో వాళ్ళతో మాట్లాడడం, ఇంకా టైం పాస్కు ఆకలాడడం, మాంసాలు తినడం, తాగడము చేయడం, అందులోనే మునిగిపోతుంటాడు ఈ సోమరులు. కానీ ఇక్కడ మనం భక్తులం. ఈ భక్తులకు వాళ్ళకేమో అజ్ఞానులకు ఆ విధంగా కలుగుతుంది సోమరితనం.
సాత్వికో వనవాసంచ, మన సత్వగుణ సంపన్నులు. ఈ సభలో ఉన్న పుణ్యపురుషులు ధర్మాత్ములందరూ సత్వగుణ సంపన్నులు. సత్వగుణ సంపన్నుల గుణంగా మాయ సోమరితను ఆవరిస్తుంది, జాగ్రత్త ఉండాలి. సాత్వికో వనవాసంచ గ్రామో రాజశ ఉచ్యతే, తామసం జూద సదనం మన్నికేనంతు నిర్గుణం. సత్వగుణ సంపన్నులకు వనవాసంలో ఉండాలి, ఏకాంత వాసంలో ఉండి పరమాత్మ చింతన చేసుకొని తరించాలి అనిపిస్తుంది సత్వగుణ సంపన్నులు. రజోగుణం కలిగినటువంటి వారికి 10 మందిలో కూర్చోవాలి, మాట్లాడాలి, 10 మంది నాకు అవుపడాలి, 10 మందితో కలిసి వెళ్ళాలి అనుకుంటాడు. రజోగుణం కలిగినటువంటి వారు గ్రామంలో ఉంటారు, గ్రామ నివాసమై ఉంటారు వాళ్ళు. తామసం యూధ సదనం, తమో గుణం కలిగినటువంటి వారు తినడము తాగడము అనుకున్నాం కదా. ఇప్పుడు సుఖం ఉన్నవారికి ముఖం కడగ తీరిక ఉండదని, అది తమో గుణం కలిగినటువంటి వారికి తీరికనే 24 గంటలున్నా వాళ్ళకి తీరుకుంటుంది. ఏదో ఒక పని అంటే వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చేష్టల్లో మునిగిపోతారు. ఈ 3 గుణాలు తమో గుణమైనటువంటి. ఇందులో సత్వగుణ సంపన్నుల గూఢంగా మాయ ప్రవేశించడానికి అవకాశం ఉన్నది. అందుకోసమే సత్వగుణ సంపన్నులు తమో గుణము. ఇప్పుడు 4 గంటలు లేవాలంటే లేవలేకపోతున్నాము, జపధ్యాన పారాయణ చేయాలంటే నిద్ర తూగుతూ ఉంటుంది. మరి ఏం చేయాలి? అది తమో గుణమే. అది తొలగిపోవాలంటే ఎట్ట చేయాలి? 4 గంటలకు ఎప్పుడైతే మనం లేవకుండా ఉన్నామో, జపధ్యాన పారాయణాదులు, గీతా పారాయణాదులు, సత్కర్మలు ఎప్పుడు ఆచరించకుంటున్నామో నువ్వు తమో గుణ స్థితికి వెళుతున్నావు, నీలో మాయ ప్రవేశిస్తుందని అర్థం. మరి 4 గంటలు లేవాలనుకుంటున్నా లేవలేకపోతున్నాను స్వామి, లేవాలని అనుకుంటున్నాను లేవలేకపోతున్నాను, పారాయణ చేయాలనుకుంటున్నాను నిద్ర వస్తుంది అంటే ఇది మలయాళ స్వాముల వారు చెప్పినారు. మీకు సమయానికి మేలుకోలేకపోతున్నారు, సమయానికి పారాయణాదులు సత్కర్మలు చేయలేకపోవడం కారణము సోమరితనము. ఆ సోమరితనం పోవాలంటే అన్నము తగ్గించండి, నిద్ర కొంచెం తగ్గుతుంది. అన్నము తగ్గించి ప్రాణాయామ యోగాభ్యాసాదులు చెయ్యండి. ప్రాణాయామం పూరకము, రేచకము, కుంభకములు చిన్నగా పూరించడం, ఈ బొటన వ్రేల ద్వారా సూర్యనాడిని ఇది మూసి చంద్రనాడి ద్వారా చిన్నగా గాలి గట్టిగా పూరించకూడదు. గట్టిగా పూరించినందువల్ల ఈ 72,000 నాడులు అతి సూక్ష్మమైన నాడులుండి వాయు వేగానికి ఆ నరముల యందు రక్తము గూడు కడుతుంది. అప్పుడు గాలి పీల్చినప్పుడు ఇక్కడ మీకు అందరికీ తెలుసు, ఇట్లా పట్టుకుంటుంది గాలి కూడా మనం పీల్చుకోవాలి. ఇక్కడ పట్టుకున్నట్టు కారణం ఏంటంటే మీరు తెలియకుండా ఎప్పుడో గట్టిగా గాలి పీల్చి ఉంటారు. పీల్చినందువల్ల ఆ ప్రాంతంలో ఆ చిన్న నాడల యందు రక్తము గూడు కట్టినందువల్ల ఈ వాయు ప్రచారము కానందువల్ల ఇటు అటు వాయువు ఆ నాడులను తిరగనందువల్ల రక్తం గూడు కట్టినందువల్ల ఆ నొప్పి ప్రారంభం అవుతుంది. అందుకోసమే ప్రాణాయామం చేసే ముందు గట్టిగా వాయువు పూరించకూడదు, చిన్నగా పూరించి మళ్ళా ఈ వంగరం వ్రేల ద్వారా చంద్రనాడి ఇట్లా మూసేసి ఆ వాయువును ఓంకార ధ్యానము చేసుకుంటూ నఖశిఖ పర్యంతరము నిండుగా కుంభించినట్టుగా భావన చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ ఇది మూసినాక ఉన్న ఈ సూర్యనాడి ద్వారా చిన్నగా వాయువును వదలాలి. గట్టిగా కుంభించినాం కదా, కుంభించినందులో ఊపిరి బిగబట్టినాక త్వరలో వదలాలని భావన కలుగుతుంది. త్వరలో వదిలినందులో శక్తి మొత్తం క్షీణిస్తుంది. అందుకోసమే చిన్నగా పూరించి, చిన్నగా కుంభించి, చిన్నగా వాయువును రేచించాలి. ఎలా అంటే 1 భాగము పూరించడము, 4 భాగాలు కుంభించడము, 2 భాగాలు రేచించడము ఈ ప్రాణాయామ విధానము. ఇది గుర్తు పెట్టుకోండి. ఎంతసేపు స్వామి అంటే ఇలా పెట్టుకొని
ఒక్క భాగం అంటే ఒక్క నిమిషం కావచ్చు, మీ సెకండ్లు ఏదో విధంగా మీరు లెక్క పెట్టుకోండి. ఒక్క భాగము పూరించి 4 భాగాలు ఓంకార ధ్యానం చేస్తూ లేదా గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రము కానీ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రము కానీ, పంచాక్షరి మహామంత్రం కానీ జపము చేసుకుంటూ 4 భాగాలు కుంభించి, లేకపోతే మంత్రాన్ని లెక్క పెట్టుకోండి. ఒక్క మంత్రం ఒక్కసారి చిన్నగా 3 మంత్రాల 4 మంత్రాల అలా లెక్క పెట్టుకొని దానికి 4 భాగాలుగా మంత్ర జపం చేసుకుంటూ గాయత్రి మంత్రము కానీ 4 భాగాలు కుంభించి 2 భాగాలు చిన్నగా రేచించాలి, వెంటనే వదలకుంటుంటే ఇది ప్రాణాయామ విధానము. ఇది ప్రతిరోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర వస్తుంటుంది కదా అనే ఆవలింపులు వస్తుంటాయి. ఈ ఆవలింపులు ఇది సోమరితనం వరకు నిదర్శనములు. ఆవలింపులు కానీ ఈ యోగ ధ్యాన పారాయణముల యందు మనం పోతున్నప్పుడు ఎప్పుడైతే ప్రాణాయామంలో పొరపాటు జరిగిందనుకో వెంటనే ఆవలింపులు వచ్చేస్తాయి, అది గ్రహించుకోండి. వెంటనే కన్ను నొప్పి వస్తుంది, గ్రహించుకోండి. వెంటనే కడుపు నొప్పి వస్తుంది, గ్రహించుకోండి. ఇలా చేసిన తర్వాత ప్రాణాయామానంతరం కొంచెం సమయానికి జ్వరం వస్తుంది, మీరు గ్రహించండి. ఈ ప్రాణాయామంలో పొరపాటు తప్పినప్పుడు రోజు 18 సార్లు చేసుకోండి. ఇలా చేసి ఇది కొంచెం ఆరోగ్యం ఉంటుంది. ఇంకా మీకు యోగ సిద్ధి పొందాలి, నేను సిద్ధులు పొందాలి. అనిమా మహిమా చైవ గరిమా లఘిమా తథ ప్రాప్తి ప్రాకమ్యమేషత్వం వచత్వం చాష్టభూతయ అనిమాది సిద్ధులు పొంది నేను ఆ భగవంతుని కరుణాకటాక్షాన్ని పొంది ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని దృఢ దీక్షతో మీరు ప్రాణాయామం యోగ చిత్తవృత్తి నిరోధ యోగ మార్గంలో మానసాది ఇంద్రియాలను మొత్తం వశం చేసుకోవచ్చు, అది సాధ్యమవుతుంది. ఇది ఇంకా మీరు యోగ సిద్ధిని త్వరలో పొందాలంటే సూర్యోదయానికన్నా ముందు 72 నిమిషముల యందు 80 సార్లు చేసుకోవాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత 72 నిమిషాలు 80 సార్లు ప్రాణాయామం చేసుకోవాలి. ఇది ఇప్పుడు నేను చెప్పిన కదా ప్రాణాయామ విధి. ఇలా చేసుకొని ఉదయము మరి మధ్యాహ్నం అంటే 12 గంటలకు ముందు వెనుక, మళ్ళా సాయంత్రం ముందు వెనుక, సూర్యాస్తమయం ముందు, మళ్ళీ అర్ధరాత్రి వేళ 12 గంటలకు ముందు వెనక 72 నిమిషాలు 80 సార్లు ప్రాణాయామం చేసుకుంటూ, అంటే ప్రథమంలో సాధన ఇలా ఈ 72 నిమిషముల యందు 80 సార్లు చేసుకుంటూ మీరిక కుంభక యోగం చేయగా ఇంకా చాలాసేపు చేయగలుగుతారు. ఎంతసేపు చేస్తే అంత మంచిది కుంభక యోగం. ఇలా చేసినందువల్ల మూలాధారం కుండను ఊర్ధ్వముఖంగా పయనిస్తుంది తప్పకుండా. అందుకోసం నాడి శుద్ధి కలుగుతుంది. దానివల్ల ఈ ప్రాణాయామము చేస్తూ మీరు కొంచెం అన్నం తగ్గించి ఈ ప్రాణాయామం బాగా చేస్తే భస్త్రిక మీరు బ్రహ్మ ముహూర్తంలో కొంచెం భస్త్రిక చేసుకోవాలి. బాగా ఆసనాలు వేసుకొని భస్త్రిక చేసుకొని ప్రాణాయామం చేసినారనుకో నిద్ర తొలగిపోతుంది. వెంటనే తమో గుణం ఎక్కడికి పోతుందంటే పాతాళ కుహరంలో పోయి దాక్కుంటుంది. అది నిద్ర రమ్మన్నా రాదు. చేతిలో ఇది యోగము అన్నారు. యోగము అని ఎందుకన్నారు? ఇంకా మీరేమన్నా ఇంకా కొంచెము ఉండాలండి యోగదండం. ఇప్పుడు ఈ గురించి ప్రశ్నోత్తర కార్యక్రమంలో చెప్తాను, ఎందుకంటే సమయం ఉండదు. కావున యోగమునకు దండన ఇది ఎలా పెట్టుకుంటే ప్రాణ నిరోధక అంటే యోగాభ్యాసంలో త్వరలో సిద్ధి పొందుతారో అది ప్రశ్నోత్తర కార్యక్రమంలో చెప్తాను, సమయం ఎక్కువ పడుతుంది. కావున అందుకోసమే మీరు ఈ తము సీమానం సర్వదుఃఖానం సమస్త దుఃఖములకు సోమరితనము కారణము, సమస్త దుఃఖములకు సోమరితనము కారణము. ఆ సోమరితనం పోవాలంటే ప్రాణాయామ యోగాభ్యాసాలు బ్రహ్మ ముహూర్తంలో లేచి 4 గంటలకు లేచేసి స్నానం చేసుకొని కొంచెం 18 సార్లు అయినా ప్రాణాయామం చేసుకొని
లేదా ఇంకా మీకు సిద్ధి పొంది ఇంకా యోగ సిద్ధి పొందాలనుకుంటే 72 నిమిషాల్లో 80 సార్లు చేసుకోండి. ఇంకా రాగా ఇంకా కుంభక యోగం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలా చేసుకుంటూ ఉన్నందువల్ల కొంచెము మిత నిద్ర, మితాహార, మిత వస్త్ర పరిగ్రహ, మిత భాషణమేకైకం భూషణం బ్రహ్మచారిణం. బ్రహ్మచారులు బ్రహ్మేచరితీటి బ్రహ్మచారి, ఆ బ్రహ్మమును చేరాలి అని బ్రహ్మచర్య దీక్షలో ఉన్నటువంటి ఎవరైనా జీవేశ్వరుల ఐక్యత పొందాలి, నేను పరమాత్మల ఐక్యత పొందాలి, ఆ భగవంతుల ఐక్యం కావాలని పరితపిస్తున్న పుణ్య భక్తులు, ధర్మాచరణ కలిగినటువంటి పరమభక్తాగ్రేశ్వరులు ఎల్లరూ కూడా ఇట్లా లేవగానే ఈ ప్రాణాయామం చేసుకొని కొంచెం భస్త్రికలు ఇవన్నీ చేసుకొని మీరు ధ్యానము చేసుకున్నారనుకో తప్పకుండా యోగ సిద్ధిని పొందటానికి అవకాశం ఉన్నది. అందుకోసం భయం, క్రోధ, మతాలస్య, ఆలస్యం అంటే సోమరితనం. అందుకోసము ఈ సోమరితనాన్ని సంపూర్ణంగా తొలగించుకోవాలి. సోమరులకు ఎచ్చట మోక్షము లేదు అన్నాడు మలయాళ స్వాముల వారు. సోమరులకు ఎచ్చట మోక్షము లేదు. ముందు మలయాళ స్వాముల వారు కుటీరంలో, ధ్యాన కుటీరంలో అందరూ భక్తులు తన దర్శనానికి వచ్చినప్పుడు అందరికీ చెప్పాలంటే ఆధ్యాత్మిక విషయాలు సరిపోదు అని చెప్పి ఒక బోర్డు మంచిగా రాసి పెద్ద అక్షరాలతో ఆశ్రమానికి వస్తున్నట్టు 4 గంటలు సరిగా లేవకపోవడము, గీతాపారాయణ చేయకపోవడము, కొన్ని సోమరులు ఉంటుంటారు కదా, సహజంగా వస్తుంటారు, వాళ్ళు భుక్తికై వస్తుంటారు, కొంతమంది ముక్తికై కొంతమంది వస్తుంటారు. అందుకోసం స్వామివారు సోమరులకు ఇచ్చట మోక్షము లేదు అని రాసినాడు. స్వామివారు సోమరులకు ఇచ్చట, ఈ ఆశ్రమంలో మోక్షము లేదు, సోమరులకు ఇచ్చట మోక్షము లేదని రాసినాడు. అప్పుడు కొంతమంది తర్క విద్వాంసులు ఉంటారు కదా, అతి ప్రశ్నలు అతి సంభాషణ చేస్తూ ఎవరిను ఓడించాలి, విజయాన్ని పొందాలని బుద్ధి కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆ బోర్డు బాగా చదివినారు, స్వామివారి దగ్గరికి నమస్కారం చేసి కూర్చున్నారు. స్వామి ఆడ బోర్డు రాసినారు, సోమరులకు ఇచ్చట మోక్షములు సోమరులకు ఇచ్చట మోక్షము లేదు అన్నారు కదా, ఇచ్చట తప్ప ఇంకెచ్చటైనా ఉన్నదా అని అడిగినాడు. ఇది జరిగిన విషయము. సోమరులకు ఇచ్చట మోక్షం లేదన్నారు, ఇచ్చట తప్ప ఇంకెచ్చటైనా ఉన్నదా స్వామి అన్నారు. అప్పుడు స్వామివారు అయ్యో ఎంత పొరపాటు జరిగింది, సోమరులకు ఇచ్చట కాదు ఎచ్చట మోక్షం లేదని వెంటనే రాయించినాడు బోర్డు. సోమరులకు ఈ 14 భువనముల యందు ఎచ్చట మోక్షము లేదు. చూశారా, ఇది మహర్షుల యొక్క అనుభవంతో చెప్పినటువంటి వాక్యం, ఇది సామాన్యమైన విషయాలకు. అందుకోసమే మనము భయం, క్రోధ, మతాలస్య, ఆలస్యమని సోమరితనము ఒక నియమం పెట్టుకోవాలి. నియమానికి కట్టుబడినటువంటి వారికి లోకం కట్టుబడుతుంది. లోకమే కట్టుబడుతున్నప్పుడు నీ ఇంట్లో ఒక యజమానివి, నీ మాట ఇంటలేరంటే నువ్వు నియమానికి కట్టుబడలేదు. ఈ గుణాలున్నాయి కదా, 7 విఘ్నాలకు మీరు దాసులైనందువల్లనే నీ ఇంట్లో నీకు దాసులు అవుతలేరు, నీ మాట వాళ్ళు వింటలేరు. ఇది కారణము అని మలయాళ స్వాముల వారు చెప్తారు. అందుకోసమే 7 విఘ్నాలు ఎవరు తొలగించుకుంటారో, ఈ 7 విఘ్నాలు తొలగించుకుంటే 7 సుగుణాలు నీకు సిద్ధిస్తాయి. అప్పుడు అందరూ నీ మాట వింటారు, తప్పకుండా వింటారు. ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తూ ఇట్లు యోగాభ్యాసాలు చేసినందువల్ల మనోజయం కలుగుతుంది, ఇంట్లో మార్గదర్శకుడుగా అవుతావు, మాధవుని అనుగ్రహాన్ని పొందుతాం. ఈ 3 సిద్ధిస్తాయి. ఇంట్లో శాంతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆధ్యాత్మికంగా శిఖరముల యందు అధిరోహిస్తావు, అంటే మనోజయాన్ని పొందుతావు, మోక్షసిద్ధిని పొందుతాడు జీవుడు. అందుకోసమే ఈనాడు ఈ ఉగాది రోజున కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాశ్చర్యములను జయించాలంటే ముందు ఈ సాధన మీరు చేసుకోండి. ఇవి చేసుకున్నందువల్ల సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు అరుణోదయ సమయంలో కొంచెం చీకటి ఉంటుంది. అరుణోదయ సమయంలో సూర్యుడు ఉదయించలేదు, ఇంకా 6 గంటల 30 నిమిషాలకు 7 గంటల 30 నిమిషాలకు 7 గంటల 30 నిమిషాలకు సూర్యుడు ఉదయిస్తాడు. 7 గంటల 30 నిమిషాలకు 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 7 గంటల
ఇంకొక 5 నిమిషాల్లో ఉదయిస్తాడు అన్నప్పుడు చీకట్లు తొలగిపోతూ ఉన్నాయి, కానీ ఇంకా చీకటి కొంచెం ఉన్నది. అట్నీ ఈ యోగ సాధన నేను చేస్తాను అని దృఢ ప్రతిజ్ఞ చేసినప్పుడే అంతలోనే అరుణోదయ సమయంలో చీకట్లు పారిపోయినట్టుగా నువ్వు దృఢ ప్రతిజ్ఞ చేసినప్పుడే నీ హృదయాంతరాలున్న మాయాజాలములనే చీకట్లు తొలగిపోతాయి. ఆ మాటలోని గట్టితనం ఉన్నది. ఇంకా చేష్టలు చేసినప్పుడు ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎంత ఆనందాన్ని పొందుతారో మీరు ఆలోచన చేసుకోండి. చీకట్లు ఏ వస్తువును మీరు గ్రహించలేరు, అదే వెలుతురులో అన్నీ గ్రహించగలుగుతాం. అందుకోసమే ఆచరణ వల్లనే మీకు అన్ని సిద్ధిస్తాయి. భయం క్రోధ మథాలస్య అతి స్వప్నాతి జాగరం. అతి స్వప్నాతి జాగరం, అతి స్వప్నాతి జాగరం. 4వ విఘ్నము, ఎక్కువ నిద్రపోతుంటా, ఎప్పుడు పండుకోవడమే ఉంటారు. అతి స్వప్నాతి జాగరం, అతిగా నిద్రించినటువంటి వారికి యోగ సిద్ధి పొందలేరు. అతిగా మొత్తం నిద్ర లేనటువంటి వారు యోగ సిద్ధిని పొందలేరు. అందుకోసమే భగవంతుడు భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త చేతస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. మితమైన భాషను కలిగి ఉండాలి, మితమైన కర్మ కలిగి ఉండాలి, మితమైన అన్ని ఏ విషయంలో కూడా మితంగా ఉండాలి. అతిగా ఉంటే యోగ సిద్ధి పొందలేరు. అట్నే ఇక్కడ యుక్తాహార విహారస్య, యుక్తమైన ఆహారం స్వీకరించిన వారే. ఇంకొక విషయం, మీరు అధికంగా భోంచేయండి, సుత కూర్చోలేరు, ఇటు అటు అటు కదులుతూ ఉంటారు. భోజనము అధికంగా తిన్నటువంటి వారికి ఆసన సిద్ధి పొందలేరు ఈ జన్మలో. ఆ కాళ్ళు ఊహ సూదులతో పొడిచినట్టు ఉంటాయి, బాధాకరంగా ఉంటుంది. అందుకోసమే మితమైన ఆహారం భుజిస్తున్నటువంటి వారే యోగ సిద్ధిని పొందుతారు, ఆసన సిద్ధి పొందుతారు, తదనంతరం యోగ సిద్ధిని పొందుతారు. ఇది మలయాళ స్వాముల వారు చెప్పినారు, మహర్షులు చెప్పేది అదే, ఆచరించి చెప్పినటువంటిది ఈ విషయం. అందుకోసమే కృష్ణ పరమాత్మ యోగులకు యోగీశ్వరుడు కావున అందరికీ ఏనాడో చెప్పినాడు ఇది. అందుకోసమే యుక్తమైన ఆహారము, యుక్తమైన కర్మ. ఒకరోజు అధికమైన కర్మ చేస్తున్నాం, ఆ రోజు అలసిపోతాం. అలసిపోయినప్పుడు ఆహారం అధికంగా ఆకలి అవుతుంది, ఆకలి అధికంగా భోంచేస్తారు. అప్పుడు నిద్ర అవసరం. అధికంగా నిద్రపోయినప్పుడు తమో గుణం ఆవరిస్తుంది. అందుకని మితమైన ఆహారం, మితమైన నిద్ర, మితమైన కర్మ, మితమైన కర్మలు ఎప్పుడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. అన్నీ యుక్తంగా ఉన్నప్పుడే యోగ సిద్ధిని పొందుతారు, లేకపోతే పొందలేరు. మీరు అధికమైనటువంటి ఆహారము తినకూడదు. అధికంగా తిన్నప్పుడు అధిక స్వప్నము, నిద్ర అవసరం. ఎంత అన్నము తింటామో అంత నిద్ర అవసరం, ఎంత అన్నం తింటామో అంత నిద్ర అవసరం. మరి నిద్ర, ఆహారం అనేది తినకూడదా? అది తినాలి. ఆహారం అవసరము, బాగా శరీరము పుష్టిగా ఉండాలంటేనే యోగ సిద్ధిని పొందుతాం, లేకపోతే ఏది పొందలేము. ఆహారము శరీరానికి, చెట్టుకు నీరు ఎరువు ఎంత అవసరమో శరీరానికి అనేది ఆహారం అవసరం. అది లేకపోతే పొందలేరు, నీరసం వస్తుంది. అందుకు అధికంగా తిన్నా యోగ సిద్ధిని పొందలేరు. అనాహారిగా ఉన్న నీరసం అనమాట, ఇలా పడిపోతాం, శక్తి ఉండదు. అందుకోసమే మితమైన ఆహారము స్వీకరిస్తూ ఉన్నప్పుడే మితమైన నిద్ర నీకు కలుగుతుంది. మితమైన ఆహారం తిన్నప్పుడే మితమైన నిద్ర కలుగుతుంది. ఆహారం అధికంగా తిన్నప్పుడు నిద్ర అధికంగానే ఉంటుంది. నిద్ర ఎప్పుడు అధికంగా ఉన్నప్పుడు ఈ జపధ్యాన పారాయణలకు సమయం ఉండదు, ఇది గ్యారంటీ. అందుకోసమే రాత్రిపూట కొంచెం అల్పాహారం తీసుకోండి. ఉదయం పూట ఏమి తినకుంటూ ఉంటే మంచిది. అయితే ఈ కలి ప్రేరణ వల్ల ఈనాడు మన పూర్వీకులైన మహనీయులు గుణంగా
కర్షకులు భూమి దున్నుతూ ఉన్నప్పుడు అమ్మలు గంపలు అన్నం తీసుకొని 11-12 కల్లా వచ్చేవాళ్ళు. అప్పుడు ఉదయం పూట ఏమీ లేదు, యాప పుల్లలు తీసుకొని తోముకుంటూ రసము తింటూ ఆ విధంగా ఆనందంగా ఉంటూ ఉండేవాళ్ళు. ఆకులు అలా తిట్టుకుంటూ ఎంత ఆనందం ఉండేదంటే ఆ యుగాలు పోయే ఇప్పుడు ఈ యుగాలు వచ్చినందువల్ల రోగగ్రస్తులై బాధపడుతున్నారు. అందుకోసమే ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం రోగ సంభవం, త్రిభుక్తం రోగ పీడ్యంచ, చాతుర్భుక్తంచ మృత్యుదం. ఈ శ్లోకం చెప్తే కొంతమందికి బాధాకరంగా ఉండవచ్చును వినేవారులకు, కానీ ఆచరించే వాళ్ళకేమో ఆనందం ఉంటుంది. కానీ ఇది బాధాకరంగా ఉండదని అని మీరు ఆచరించలేకపోతే దుఃఖానికి గురవుతారు. అందుకోసమే ఇక్కడ ఏకభుక్తం మహాయోగి అన్నారు. ఏకభుక్తం సదారోగ్యం, ఏకభుక్తం సదారోగ్యం, ఎప్పుడు సదా ఎల్లవేళలో ఆరోగ్యం ఉంటుంది. ఏకభుక్తం అంటే ఎట్లా స్వామి అని మీకు ప్రశ్న రావచ్చు. ఏ విధంగా తింటే ఏకభుక్తం అనబడుతుంది? ఉదయం పూట క్షీరపానం అంటే స్వీకరించండి, అది అన్నంతో సమానం కాదని శాస్త్ర పురాణంలో ఎందుకు చెప్పబడింది. లేదా మజ్జిగుంటే స్వీకరించదు, లేదా జలపానం స్వీకరించేసి మధ్యాహ్నం ఏమనుంటే రాగి అంబలి ఏమంటే కొంచెం స్వీకరించవచ్చు. ఎందుకంటే ఈనాడు షుగర్లు బీపులు రకరకాలు వచ్చినాయి కావున అది ఉంటే స్వీకరించవచ్చును. లేకుంటే కడుపు ఖాళీగా ఉంటే మంచిది. నేను చెప్తున్నాను, స్వీకరించమని నేను చెప్పను. ఏదైనా ఈనాడు ఆహార విహారాదుల వల్ల కొన్ని రోగాలు అధికంగా ఉన్న వాళ్ళు తల్లడిలతో స్పృహ తప్పి పడిపోతారు కావున, షుగరు బీపీలు ఎక్కువ ఉన్నాయి కావున ఉంటే అంతవరకు మీరు శనే రూపారు మీరు చిన్నగా కొంచెం స్వీకరిస్తూ కొంచెం స్వీకరిస్తూ కొంచెం తొలగించుకుంటూ ఉదయం పూట జలపానాలు చేసుకొని మధ్యాహ్నం కొంచెం బాగా స్వీకరించుకోవాలి. మధ్యాహ్నం కొంచెం బాగా తిని రాత్రి వేళ ఆకలి తీరేలాగున అల్పాహారం స్వీకరిస్తే అది ఏకభుక్తమి అన్నాడు మలయాళ స్వాముల వారు. అది ఏకభుక్తమే. ఎందుకంటే ఉదయం స్వీకరించలేదు, మధ్యాహ్నం స్వీకరించినారు. రాత్రి ఆకలి తీరేలాగున, ఎందుకంటే ప్రాణాయామ యోగాభ్యాసాదులు చేస్తూ ఆసనాదులు వేసినప్పుడు శరీరం జఠరాగ్ని పెరుగుతుంది, శరీరాన్ని శుష్కింపచేస్తుంది. శరీరమాధ్యమ కలధర్మ సాధనం అన్నారు మన మహర్షులు. అందుకోసమే శరీరాన్ని నిలుపుకోవాలంటే ఏకభుక్తం, ఈ విధంగా తింటే ఏకభుక్తంతోనే సమానం అన్నాడు మలయాళ స్వాముల వారు. ఇది అందరికీ సాధ్యం అవుతుంది కదా. ఉదయం తీసుకోకుండా ఏమైనా మీకు తీసుకోవాలనిపించి కొంచెం బీపీ షుగర్లు ఉండి ఏమన్నా తల తిరిగినట్టుంటే కొంచెం స్వీకరించి మజ్జిగ కానీ క్షీరపానం కానీ రాగి అంబలి కానీ ఏమైనా కొంచెం గ్లాసు ఎక్కువ లేకుండా కొంచెం తీసుకొని మధ్యాహ్నం కొంచెం ఎక్కువ తీసుకొని రాత్రి ఆకలి తీరేలాగున కొంచెం తీసుకుంటే అప్పుడు చూడండి మీరు 4 గంటలకు తప్పకుండా లేస్తారు, గ్యారెంటీ. ఈ విధంగా మీరు లేచి సాధన చేసుకుంటూ ఉంటిరా, అభ్యాసం వల్ల అభ్యాస దేవత వచ్చేసి తట్టుతుంది. సమయం కానీ లే అంటుంది. ఏదో ఒక పిలుపు కూడా లే అని కూడా శబ్దం వస్తుంది. ఆ పిలుపులు వినేవాళ్ళు, ఆ పిలుపులు వచ్చి తట్టుతుంది నన్ను అనేవాళ్ళు ఎవరు? ఎంతమంది చేతులు ఎత్తండి. ఇంతమంది ఎత్తినారు. ఇది అనుభవం వస్తుంది సహజంగా. లే అనే ఒక శబ్దం, ఏదో ఒక శబ్దం వినబడుతుంది. అది ఒకవేళ లేవలేదనుకో ఇట్లా తట్టుతుంది. చూశారా అభ్యాస శక్తి ఎంత గొప్పదో. అభ్యాస దేవత నిన్నొచ్చి మేలుకొల్ప చేస్తుంది, మేలుకొలిపేలాగున నిన్ను మేలుకొలుపుతుంది. అందుకోసమే ఇది ప్రతిరోజు ఈ విధంగా అభ్యాసం చేసుకున్నటువంటి పుణ్యపురుషులకు త్వరలోనే ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొంది మాయను జయించే ఒక మహోన్నతమైన శక్తి, సంకల్ప శక్తి నీకు ఉదయిస్తుంది ఈ అభ్యాసాదుల వల్ల. అందుకోసం భయం క్రోధమతాలస్యం అతి స్వప్నాతి జాగరం. అతి స్వప్నం ఉండకూడదు, అతి జాగరణం ఉండకూడదు. అది మితంగా పెట్టుకొని ఇంకా కొంచెము స్వామి మేలకు వస్తలేదంటే అలారం పెట్టుకొని అక్కడ దగ్గరే పెట్టుకోకూడదు, అలారం దూరంలో పెట్టుకోవాలి. లేచిపోయి ఆపు చేసే
శక్తి ఉండాలి. దగ్గర ఉంటే టక్కున ఆఫ్ చేస్తాం, పండుకుంటాం ప్రశాంతంగా. అదొక అభ్యాసం అయిందంటే ఇక ఘోరం అది. లేస్తాం ప్రశాంతంగా, కొంచెం ఆనందంలో ఉంటాం, మరిచిపోతాం. దూరం ఉండాలి, దూరంలో పెట్టుకోవాలి. ఏమి అని పూర్వకాలంలో గురుదేవులు చెప్పినాడు ఇది విషయం. చెప్పుతుంటే ఒక శిష్యుడిని, స్వామి అలారం వినబడకపోతే అన్నాడు, అలారం వినబడకపోతేనైనా నీకు ఒక ఉపాయం చెప్తున్నాను. ఒక పిల్లిని తెచ్చుకో, ఆ పిల్లి కాలు కానీ దాని మెడకు కానీ కట్టుకో, బట్టతో కట్టేసి నీ కాలు కట్టుకో, అలారం దగ్గర పెట్టుకో. అది మ్రోగగానే అది ఎగురుతుంది, ఎగిరి నేను ఊరికి గీరుతుంది అయినా, అప్పుడు నీకు మేలుక బాగా వస్తుందని గురువుగారు చెప్పినాడు ఈ విషయం. అది మ్రోగగానే ఇది ఊరుకోదు, ఎగురుతుంది, దూకుతుంది, అల్లరి చేస్తుంది, అప్పుడు మేలుకు వస్తుంది నైనా నీకు అని చెప్పినాడు. దానికి సమాధానం, అలారం గూఢంగా మ్రోగిన మేలుక రాదంటే ఇలాంటి అభ్యాసం చేసుకో, ఏమి అప్పుడు నీకు బాగుంటుంది నైనా అని చెప్పినారు. అందుకోసమే ఇక్కడ అలారం దూరం పెట్టుకొని వెంటనే లేవగానే నోరు శుద్ధి చేసుకొని వెంటనే ఒక గ్లాసు నీరు తాగాలి. లేవగానే పరిగడుపున వెంటనే మీకు ఏమైనా అనుకూలం ఉంటే, ఈనాడు రాగి బిందెలు ఉన్నాయి, రాగి ఫిల్టర్లు వచ్చినాయి, ఏమి అందులోనే మంచిగా పెట్టుకొని నీరు పెట్టుకొని రాత్రిపూటల్లో పోసి పెట్టుకొని అందరూ త్రాగవచ్చును. రాగి బిందెలో నీరు, రాగి పాత్రలో నీరు సమస్త అందులో ఉన్న క్రిములను, దోషాలను తొలగిస్తుంది, నీటిలో ఉన్న దోషాలను తొలగిస్తుంది. వెంటనే ఆ రాగి ఫిల్టర్లు ఉన్న కొలాయి తిప్పగానే గ్లాస్ తీసుకుని వెంటనే ఒక గ్లాసు నీరు తాగేస్తే శరీరంలో రాత్రిపూట పండుకొని శరీర ఉష్ణత్వం వెంటనే తొలగిపోతుంది. వెంటనే టక తిరుగుతూ ఆసనాలు వేసుకోవాలి. ఒక్క పావు గంటన అరగంట సేపు ఆసనాలు వేసుకొని వెంటనే కొంచెం అందులో ఆసనాలు ఒక శీర్షాసనం కూడా చేసుకుంటే నఖశిఖ పర్యంత్రం ఉన్నటువంటి రక్తం పాదాల నుంచి ఇక్కడికి పోతుంది, ఇక్కడి నుంచి అక్కడికి పోతుంది. ఆ శీర్షాసనం వేసుకొని, అంటే శీర్షాసనము వేసే విధానము ఒకవేళ తెలియకపోతే అడిగి గురువుల ద్వారా తెలుసుకోవచ్చును. లేదా ఇప్పుడు మనకు దుప్పట్లు ఉంటాయి, పెద్ద బట్ట ఉన్నప్పుడు ఇట్లా ఇలా మంచిగా సుట్ట చేసుకొని గోడకు పెట్టుకొని ఆ తల ఆనించి ఆ సుట్ట పైన కాళ్ళు గోడకు వేసుకుని అభ్యాసం చేసుకోండి. కాళ్ళు పైకి వేసుకున్నందువల్ల అది ఎక్కువసేపు వేయకూడదు. ఎంతసేపు వేయాలంటే కొంతమంది నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు అభ్యాసం చేయాలంటారు. నాకు కలిగింది ఏంటంటే, అభ్యాసంలో ఎప్పుడైతే మనము కాలు పైకి పెట్టేసి శీర్షాసనం వేస్తుంటే అరికాలల్లో కొంచెం వేడి పుట్టుతుంది సహజంగా. ఆ రక్తం అనేది ఇక్కడ కిందికి వస్తూ ఉన్నప్పుడు కొంచెము రక్తం ఉండిన కొంచెం వేడి అనేది పుట్టుతూ ఉంటుంది. అరికాలల్లో చిన్నగా వేడి పుట్టే సమయంలో టక్కున ఆఫ్ చేయాలి ప్రథమంలో. ఇంకా చిన్న వేడి పుడుతున్నప్పుడు కొన్ని రోజులు ఇంకొక 2 నిమిషాలు, ఒక 10 సెకండ్లు, 20 నిమిషాలు పెంచుకుంటూ 10 నిమిషాలు కానీ లేదా 8 నిమిషాలు కానీ మీ శక్తి కొలది ఎక్కువ వేయకుండా, ఎప్పుడైతే అరికాలల్లో వేడి ఎప్పుడు పుట్టిందో ముందు కొంచెం వేడి పుట్టినట్టు ఆపండి. ఇంకా కొంతకాలం నెల కానీ 2 నెలల అభ్యాసం ఎక్కువైనప్పుడు ఇంకా చాలా వేడి పుడుతుంది. అప్పుడు టక్కన దించేసి శీర్షాసనం వేసుకోవాలి. కాలు చక్కన పెట్టుకొని చక్కన శవాసనం అంటాం కదా, అది శీర్షాసనం. తదనంతరం శవాసనం వేసుకొని ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు ఉన్నందువల్ల శరీరంలో ఉన్నటువంటి దోషాలు ఎన్నో 24 దోషాలు తొలగిపోతాయి శీర్షాసనం వల్ల. ఈ శీర్షాసనం వల్ల కుష్టి మున్నగు వ్యాధులు కూడా తొలగిపోతాయి అని కూడా శాస్త్రాల్లో చెప్పబడినటువంటి. ఇంకా మీరు జలధౌతి అని మీకు చెప్పేసినాను. ఎందుకు ఆరోగ్య విషయంలో చెప్తున్నా, ఈ తమో గుణాన్ని, ఈ సోమర్తనాన్ని జయించాలంటే ఇలాంటి యోగాసనాలు చేసుకుంటూ ఉదయం లేవగానే గ్లాసు నీరు తాగి ఇంకా కొంచెం యోగాభ్యాసం చేసుకున్న తర్వాత ఉదయము వెంటనే లేకుండా లేచి ఒక గ్లాసు నీరు తాగి మీరు స్నానములు అన్నీ చేసుకొని
కొంచెం యోగాభ్యాసాదులు, ప్రాణాయామము, పారాయణాలు అన్నీ చేసుకున్న తర్వాత 1 లీటర్ నీరు తాగి ఒళ్ళు ఇలా బాగా ఊపి హృదయంలో బయట స్నానం చేస్తున్నాం. మనం లోపల స్నానం చేయటం లేదు కదా, అన్నము తిన్నటువంటి నూనె, సమరు, రకరకాల హృదయంలో నిండుకొని ఎప్పుడు తెమడు వస్తుంది మనకు, ఎప్పుడు ఉమ్మేయడము, తెమడలు వస్తుంటాయి. ఇలాంటివి రాకుండా హృదయ శుద్ధి కలగాలి అంటే పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పిన ఇప్పుడు నేను చెప్పే యోగశాస్త్రం, జలధౌతి, వస్త్రధౌతి, ఊడంగా బట్టను మిగిలి హృదయమంతా నిండేలాగున తీస్తారు. 13 మూరల బట్టను బెత్తడు వెడల్పుతో ఉన్నది మింగి హృదయం అంతా నిండిన తర్వాత ఒక కొస పట్టుకొని తీస్తే హృదయం అంతా ఏమి ఉంటే అతుక్కొని వస్తుంది. అది ఒకళ్ళ పొరపాటుతో ఈ కొస పోయిందనుకో లోపలికి, ఇకంతా అలా జీవితం. అందుకు అది ప్రమాదకరమైందని చెప్పి పార్వతీమాతకు సులభదాయకమైనటువంటిది నీరు 1 లీటరు తాగి, చిన్నపిల్లలైతే గ్రహించుకోవాలి, ఇంకా కొంచెం తాగాలి. ఇప్పుడున్న పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఒక 15 సంవత్సరాలు, 15, 16, 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు హృదయం పెద్దగా ఉంటారు. 1 లీటర్ నీరు తాగి ఒళ్ళు ఊపితే ఆ హృదయంలో నీరు ఇట్లా కదులుతుంది. కదిలినందువల్ల లోపల జిడ్డు ఉంటే ఆ నీటిలో లయం అయిపోతుంది. మళ్ళీ 1 లీటర్ తాగితే మీకు తెలిసిపోతుంది ఈడు నిండుకున్న తర్వాత వాంతులు చేసేస్తే కొండ నాలుక లోపట ఉంటుంది కదా, ఈ వ్రేళ్ళు పెట్టేసి పైకి కిందికి అన్నప్పుడు ఒక్కసారి 3-4 సార్లు బాగా అన్నప్పుడు అంతా పడిపోతుంది. పడిపోయినందువల్ల 24 కఫదోషాలు పోతాయి, ఆరోగ్యం బాగుంటుంది. తెమడ రమ్మన్నా రాదు, తలనొప్పులు రావు, రావు. అందుకోసం ఈనాడు నేను 30 సంవత్సరాలు ఈ కొండ గుహల కోసం తపస్సు చేస్తున్న నాకు తలనొప్పి తెలియదు. నేను చెప్తున్నాను, తలనొప్పి రాదు. పసరు ఉత్పత్తి అయితేనే తలనొప్పి వస్తుంది. అందుకోసం ఈ జలధౌతి చేసుకుంటూ యోగాభ్యాసాలు చేసుకుంటున్నందువల్ల ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది. ఈ తమోగుణాన్ని, నిద్రను తొలగించే శక్తి సాధన ఇవి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది శరీరం. భయం, క్రోధ, మతాలస్య, అతి స్వప్నాతి జాగరం, అత్యాహార మనాహార, నిత్యం యోగి వివర్జయేతు. యోగీశ్వరులైన పుణ్యపురుషులు, పరమభక్తాగ్రేశ్వరులు, దైవానుగ్రహాన్ని పొందాలని పరితపిస్తున్న పుణ్యపురుషులు ఈ 7 విఘ్నాలు తొలగించుకోవాలి. యోగ సాధన మనకు విఘ్నములు 7: భయం, క్రోధ, మతాలస్య, అతి స్వప్నాతి జాగరం, అత్యాహార మనాహార, నిత్యం యోగి వివర్జిషేత్. ప్రతిరోజు ఈ 7 విఘ్నములు ఎవరు తొలగించుకుంటారో వాళ్ళుగారు యోగ సిద్ధిని పొంది తీరుతారు. మీరందరూ ఊడంగా ఈరోజు ఉగాది రోజున 7 విఘ్నాలు భక్తులకు ఉంటాయి. అవి 7 విఘ్నాలు మేము తొలగిస్తాము. ఏదైతే భయం వచ్చినా, క్రోధం వచ్చినా, అతాలస్య, అతి స్వప్నాతి జాగరం, అత్యాహార మనాహార, నిత్యం యోగి వివర్జిత. యోగులు ఎవరంటే జీవేశ్వరులు ఐక్యత పొందాలి. జీవుని పరమాత్మలు ఐక్యం చేసుకోవాలి. నేను ముక్తి పొందాలని పరితపిస్తున్న పుణ్యపురుషులంతా యోగులే అని శాస్త్రం చెప్పింది. అందుకోసం యోగ సిద్ధిని పొందాలా, ముక్తి పొందాలా పని పరితపిస్తున్న పరమభక్తులు యోగమునకు విఘ్నములు ఈ 7. ఈ 7 విఘ్నములు ఎవరు తొలగించుకుంటారో యోగ సిద్ధిని పొందుతారు. ఈనాడు ఉగాది కావున బ్రహ్మదేవుడు ఆనాడు ఉపదేశం చేసినటువంటిది. ఈ ఉపదేశాలన్నీ కూడా ఉపనిషత్తుల యందు నారద మహర్షికి బ్రహ్మదేవుడు ఉపదేశం చేసినట్టుగా శాస్త్ర పురాణాలు ఎందుకు చెప్పబడి ఉన్నది. కావున మీరందరూ కూడా ఈ 7 విఘ్నాలు తొలగించుకొని సదా పరమాత్మ చింతన చేస్తూ మీరు అందరూ ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం తత్సత్.
सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। शम्भो शिव 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 शिव। नारायण नारायण नारायणं। ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక। ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే పైన తపో గుహ దగ్గర మీరందరూ నివృత్తి చేసుకొనవచ్చును। శుభం భూయాత్। ఓం నమః శివాయ।